ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ స్పీడ్గా జరుగుతోంది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు నోటీసులు జారీ చేసింది ఏసీబీ. జూలై 1న విచారణకు రావాలని ఆదేశించింది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు అరవింద్ కుమార్. కూతురి కాన్వోకేషన్ కోసం యూరోప్ వెళ్లారు. ఇక ఈ నెల 30న హైదరాబాద్ కు రానున్నారు అరవింద్ కుమార్. రెండోసారి విచారణలో కేటీఆర్ చెప్పిన విషయాల ఆధారంగా అరవింద్ కుమార్ ను ప్రశ్నించనున్నారు ఏసీబీ అధికారులు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, ఫార్ములా ఈ రేస్ కేసులో తాజా అప్డేట్స్ ఏంటి? మాధురి, ఫార్ములా ఈ కేసు వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్కు మరోమారు నోటీసు జారీ చేశారు. ఈ కేసు సంబంధించిన వ్యవహారంలో జూలై 1వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే కేటీఆర్ను ఈ ఫార్ములా రేస్ వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ చేసి ఆయన విచారణను కూడా కొనసాగించారు. అయితే కేటీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా ఆయనను నోటీసులు జారీ చేసేటువంటి క్రమంలో ఆయన యూరప్కు సంబంధించినటువంటి విదేశాలకు వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేకపోవడంతో కూడా మరోసారి అరవింద్ కుమార్ను విచారించేందుకు గాను ఏసీబీ నోటీసులు జారీ చేయడంతో కూడా చాలా వరకు ఈ కేసు చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో ఎఫ్ఈఓకును అదేవిధంగా హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన వ్యవహారంలో అప్పుడు ఎంఏయుడికి సంబంధించినటువంటి అధికారిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారు మొత్తం గతంలో కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా ఎఫ్ఈఓతో పాటు అదేవిధంగా ఈ ఫార్ములా రేస్కు జరిగినటువంటి ఒప్పందాలు, అదేవిధంగా అప్పుడు క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాత్రమే తాము ప్రొసీడింగ్స్ను ఫాలో అయ్యామని కూడా మొదటి విచారణలో కూడా అరవింద్ కుమార్ తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత కూడా ఈ కేసులోనే A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఎఫ్ఈఓకి సంబంధించిన కంపెనీ ప్రతినిధులు, జెన్కోకు సంబంధించినటువంటి కంపెనీ ప్రతినిధులతో పాటుగాను ఈ ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతినిధుల స్టేట్మెంట్లన్నింటిని కూడా ఏసీబీ రికార్డ్ చేసింది. ఆ తదుపరికి సంబంధించినటువంటి విచారణలో అరవింద్ కుమార్ను విచారించాల్సినటువంటి తరుణంలో ఆయన తన కూతురు కాన్వకేషన్ ఉందంటూ కూడా విదేశాలకు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన అందుబాటులో లేరు. ఇవాళ చూసినట్టయితే ఏసీబీ మరోమారు అరవింద్ కుమార్కు నోటీసులు జారీ చేసింది. ఆయన నోటీసులు అందుకున్న తర్వాత అంటే ఈ నెల చివరిలోగా కూడా 30వ తేదీలోగా ఆయన హైదరాబాద్కు రానున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇక అరవింద్ కుమార్ను రెండోసారి ప్రశ్నించినటువంటి క్రమంలో కూడా చాలా వరకు కీలకమైనటువంటి ఆధారాలను రాబట్టేందుకు గాను ఇప్పటికే ఏసీబీ తగినటువంటి స్క్రూటినీ చేసినటువంటి ఆ ప్రశ్నలతోటి కూడా ఇటు అరవింద్ కుమార్ను ప్రశ్నించనున్నారు. అయితే అప్పుడు జరిగినటువంటి 2022 సంబంధించి సీజన్ 9, సీజన్ 10కు జరిగినటువంటి ఒప్పందాలలో జరిగినటువంటి 54.88 కోట్ల రూపాయల అవకతవకల సంబంధించిన వ్యవహారంలో అప్పుడు అరవింద్ కుమార్ ఎలాంటి ప్రొసీడింగ్స్ ఫాలో అయ్యారు, అదేవిధంగా కేటీఆర్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు, మొత్తం మీద బిఎల్ఎన్ రెడ్డి సంబంధించినటువంటి పాత్రలు, దాంతోపాటుగా ఎఫ్ఈఓకు హెచ్ఎండిఏకు జరిగినటువంటి ఒప్పంద వ్యవహారాల్లో నియమ నిబంధనలన్నింటిని కూడా ఉల్లంఘించడము, మరోవైపున ఎస్బీఐకి సంబంధించినటువంటి ఏదైతే ఆర్బీఐకి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను మొత్తం దాన్ని వైలేషన్ చేయడము, అప్పుడు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ హోదాకు సంబంధించినటువంటి అప్రూవల్ తీసుకోకపోవడము, అప్పుడు ఉన్నటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి కమిషన్ రూల్స్ను వైలేషన్ చేస్తూ మొత్తం మీద అరవింద్ కుమార్ చేసినటువంటి ప్రొసీడింగ్ సంబంధించిన వ్యవహారాలపైన కూడా ఇటు అరవింద్ కుమార్ను మరోమారు కూడా విచారించేందుకు గాను ఏసీబీ సంసిద్ధమైంది. మాధురి.